బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ పోలీసులు వ్యవహారంపై సీఎం కేసీఆర్ ను కలవడానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని అన్నారు. ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. కిరణ్, చెప్పండి, కేసీఆర్ ను కలవడానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడంపై పూర్తి అప్డేట్ ఏంటి? బీజేపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించుకోవాలని బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు. స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణతో పాటు అటు పోలీసుల వ్యవహారం పైన వారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. ఒక లేఖ రూపకంలో సీఎం కేసీఆర్ కి ఈ అంశాలన్నింటినీ కూడా అందులో పేర్కొని కేసీఆర్ కు ప్రగతి భవన్ కలిసి ఈ లేఖను అందించాలని కూడా సూచించిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా హౌస్ అరెస్టులు కూడా ఎమ్మెల్యేల ఇంటి వద్ద కొనసాగాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సమావేశం కావాలని నిర్ణయించిన నేపథ్యంలో అసెంబ్లీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించి అటు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటు బీజేపీ నేత కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్ తో పాటు ఎన్వీఎస్ ప్రభాకర్లను, ఎమ్మెల్సీ రామచంద్రరావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి స్థాయిలో స్వామి పరిపూర్ణానందకు మద్దతుగా ఒక లేఖను కూడా రాసి సీఎం కేసీఆర్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ వీరందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాంతియుతంగా తాము చేపట్టే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరి సీఎం కేసీఆర్ ను కలుస్తామనంటే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పోలీసులు ఒంటరిగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా లేక ప్రభుత్వ ఆలోచన ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా అని కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. ఒక శాసనసభ సభ్యులుగా మమ్మల్ని ఎందుకు సీఎం కేసీఆర్ ను కలవనివ్వట్లేదు అని కూడా వారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అపాయింట్మెంట్ కూడా సీఎం కేసీఆర్ నిరాకరించినట్టుగా తెలుస్తుంది. అటు నిన్న అపాయింట్మెంట్ కోసం అని చెప్పి ఒక లిఖిత పూర్వకమైనటువంటి లేఖను కూడా ఆ ప్రగతి భవన్ కు పంపించారు. ఇప్పటి వరకు కూడా ఆ లేఖకు సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదని కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఇటు కమిషనర్ కార్యాలయం ముందు కిషన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అక్కడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అరెస్ట్ చేశారు. ఎన్వీఎస్ ప్రభాకర్ ను కూడా హైదర్గూడ వద్ద అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ను కూడా పూర్తి స్థాయిలో హౌస్ అరెస్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. అసెంబ్లీ ముందు కొంతమంది బీజేపీ మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇటు చింతల రామచంద్రారెడ్డి కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ అరెస్టులు అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేలందరినీ కూడా కొంతమందిని పోలీస్ స్టేషన్ లో కూడా తరలించిన పరిస్థితి. ఉదయం నుంచి అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. స్వామి పరిపూర్ణానంద చేపట్టినటువంటి ఆ కార్యక్రమానికి ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు, తనను ఎందుకు నగర బహిష్కరణ చేశారు, ఈ నగర బహిష్కరణను కూడా ఎత్తివేయాలని కూడా వారు కోరుతామని సీఎం కేసీఆర్ ను కోరుతామని కూడా నిన్ననే ప్రకటించిన నేపథ్యంలో ఆ పోలీసుల తీరుపైనైతే బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. నల్లి అయితే కిరణ్, ఈ విషయంపై సీనియర్ బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే ఈ అంశం పైన పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ ను కలిసి ఒక లిఖిత పూర్వకమైన లేఖను కూడా అందజేస్తామని అపాయింట్మెంట్ కోరాము. ఇప్పటి వరకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోగా పోలీసులు మధ్యలో అడ్డుకొని తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు కూడా చెప్పట్లేదు. అరెస్ట్ చేసే అంశాలపైన ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో కూడా పోలీసులు కూడా ఈ అంశం పైన ఏ విధంగా కూడా మాట్లాడట్లేదని కిషన్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో పోలీసుల తీరుపైన మండిపడ్డారు. అటు అపాయింట్మెంట్ కోరినా కానీ సీఎం కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ కోరితే తానే స్వయంగా పిలుచుకోవాలి, కానీ ఈ విధంగా వ్యవహరించడం పైన కూడా అటు ఎమ్మెల్యేలు కూడా సీనియర్ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. హిందువులను మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి వ్యాఖ్యలను ఏవైతే ఉన్నాయో దానిపైన శాంతియుతంగా ర్యాలీ చేపడతాం, పాదయాత్ర చేస్తామని పరిపూర్ణానంద ప్రకటిస్తాయి. కనీసం పరిపూర్ణానందకు గౌరవం ఇవ్వకుండా, స్వాములకు గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన వీరంతా మండిపడుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. అయితే ఇప్పటి వరకు అరెస్టుల ఘటనపై ప్రభుత్వం నుంచి ఎవరైనా మాట్లాడడం జరిగిందా?
ఏదైతే ఉదయం నుంచి కూడా ఈ అరెస్ట్ల పర్వం అయితే కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. దాదాపు నిన్న పేపర్ ప్రకటన వచ్చిన నేపథ్యంలో అటు కేసీఆర్ కూడా హైదరాబాద్ లో శాంతి భద్రతలు నెలకొన్న శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న నేపథ్యంలో అందుకే ఈ నగర బహిష్కరణ చేశాము. 6 నెలల పాటు ఎవరు కూడా రాకూడదు, ఇలాంటి ఘటనలు తీవ్ర స్థాయిలో ఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి అందుకే పంపించాము. ఎవరి మీద మాకు రాగద్వేషాలు లేవని కూడా తాను చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుందండి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక ఇదే విషయంపై స్పందించడానికి తెలంగాణ సీనియర్ బీజేపీ నేత కిషన్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కిషన్ రెడ్డి గారు. కేవలం కలవడానికి వెళ్ళినందుకు అరెస్టుల ఉదంతంపై మీరేం మాట్లాడతారు, మీరేం చెప్తారు దీని గురించి? ఇది పూర్తిగా నియంతృత్వపు ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ముఖ్యంగా స్వామీజీ పరిపూర్ణానంద గారిని ఆ రకంగా తెలంగాణ నుంచి బహిష్కరించడం ఏదైతున్నదో ఈ రోజు పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తూ ఈ ప్రభుత్వం స్వామీజీని ఆ రకంగా మరి తెలంగాణ నుంచి బహిష్కరించారు. ఎక్కడ కూడా చట్టంలో తెలంగాణ మొత్తం బహిష్కరించేటువంటి అధికారం ఈ ప్రభుత్వానికి లేదు. పోలీస్ కమిషనర్ 3 పరిధిలో ఉంటే ఎక్స్కిల్ అక్కడి నుంచి బహిష్కరించడము. అదేవిధంగా ఈ రోజు నిజాం కాలం ఉన్నటువంటి యాక్ట్, ఇది పోలీస్ యాక్ట్ ఏదైతుందో నిజాం కాలంలో వచ్చినటువంటి యాక్ట్ ను ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో నిజాం పరిపాలన జరుగుతున్నదా, ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతున్నదా అర్థం కాలేదు. స్వామీజీని ఏ రకంగా బహిష్కరించారని ముఖ్యమంత్రి గారికి నేను నిన్న ఉత్తరం రాశాను. మేమందరం ఎమ్మెల్యేలము, మా ఎమ్మెల్సీ, మా ఎంపీ కలవాలనుకుంటున్నాం, దయచేసి అపాయింట్మెంట్ ఇవ్వండి అని నిన్న ఉత్తరం రాశాను. నేను ఇప్పటి వరకు జవాబు రాలేదు. మేము ఆ విషయమే అసెంబ్లీలో కూర్చొని చర్చించి ముఖ్యమంత్రి గారిని కలిసి స్వామీజీ అరెస్టు పట్ల మా నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే ఈ యొక్క బహిష్కరణ సంబంధించినటువంటి యాక్ట్ ను ఉపసంహరించుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కలవాలని నిర్ణయించుకుంటే మమ్మల్ని రాకుండానే ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి ఒకరొకరు పోలీస్ స్టేషన్ లో, నన్ను కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో, చింతల రామచంద్రరెడ్డి గారిని బొలారం పోలీస్ స్టేషన్ లో, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అమర్పేట పోలీస్ స్టేషన్ లో, డాక్టర్ లక్ష్మణ్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో, రామచంద్రరావును హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ రకంగా ఎమర్జెన్సీలోనే పెట్టేవాళ్ళు. ఈ రకమైనటువంటి సాంప్రదాయం బీజేపీ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేసినప్పుడు ఒక పోలీస్ స్టేషన్ లో పెడితే సాంప్రదాయం పద్ధతిగా ఉంటుంది. కానీ అందులో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో పెట్టడం అంటే ప్రభుత్వ ఆలోచన విధానం ఏంటో, హిందువుల పట్ల ఈ ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరేందో అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రకంగా స్వామీజీ అరెస్టు పట్ల మరి నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పరిపూర్ణానంద గారిని బహిష్కరణ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరి స్పష్టం చేయాలి. ఏ కారణం లేకుండా స్వామీజీ గృహ నిర్బంధం చేయడం కానీ, స్వామీజీని మరి తెలంగాణ నుంచి బహిష్కరించడం కానీ ఏ కారణం లేకుండా మా దేవుణ్ణి, మా హిందూ మతాన్ని అవమానం చేశారు, దీనిపైన మీరు చర్యలు తీసుకుండని ఆయన శాంతియుతమైనటువంటి పద్ధతిలో పాదయాత్ర చేస్తా అంటే ఆ పాదయాత్ర చేస్తున్నటువంటి కారణంగా స్వామీజీని తెలంగాణ నుంచి బహిష్కరించడం అంటే ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వపు ఆలోచనతో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా దీనికి స్వామీజీని బహిష్కరించడానికి కావాల్సినటువంటి మూల్యం టీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్తులో చెల్లించాల్సి వస్తుంది. హిందువులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ విషయంలో ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఇక నిరంకుశ ధోరణిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తా ఉన్నాము. ఈ రోజు మమ్మల్ని కూడా అదే విధంగా అరెస్ట్ చేశారు. మేము ప్రగతి భవన్ పోవాలా వద్దా అనేది మేము అసెంబ్లీలో కూర్చొని చర్చిద్దాం అనుకున్నాం. అసెంబ్లీలో పోకుండా ఆ పోలీసులు ఏ రకంగా కారణం లేకుండా ఒక ప్రజాప్రతినిధులైనటువంటి మా పట్ల అవలంబించినటువంటి వైఖరి ఏదైతే ఉన్నదో దీన్ని ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయితే కిషన్ రెడ్డి గారు, ప్రభుత్వం గానీ పోలీసులు గానీ ఈ విషయంపై ఇప్పటి వరకు నోరు మెదపలేదు. దీనిపై మీరు తదుపరి కార్యాచరణ ఏమైపోతుంది? తప్పకుండా ఇది ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే కార్యాచరణ నిర్ణయిస్తారు. తప్పకుండా రానున్న రోజుల్లో కంటిన్యూషన్ గా ఈ రోజు ఒక్కరోజు అరెస్ట్ చేసినంత మాత్రాన, మరి అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలను కలవకుండా అడ్డుకున్నంత మాత్రాన ఈ ప్రభుత్వం సాధించేది ఉండదు. ఖచ్చితంగా దీనిపైన మేము కంటిన్యూషన్ గా స్వామీజీ ఏదైతే తెలంగాణ నుంచి బహిష్కరించారో ప్రభుత్వమే ఆ బహిష్కరణ ఉత్తర్వులను ఉపసంహరించుకొని గౌరవప్రదంగా స్వామీజీని హైదరాబాద్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి కేసీఆర్ కల్పించే విధంగా ప్రజలతో కలిసి మేము నడుస్తామని చెప్పి మనం చేస్తాం. రైట్ కిషన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. రైట్.
హైదరాబాద్ లో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ, పోలీసులు వ్యవహారంపై సీఎం కేసీఆర్ ను కలవడానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని అన్నారు. స్వామి నగర బహిష్కరణని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ దాన్ని ఖండిస్తుంది. అయితే మన గవర్నర్ గారిని కలిసిన తర్వాత కూడా పరిపూర్ణానంద స్వామి గారి పైన రంగారెడ్డి జిల్లా, సైబరాబాద్ జిల్లా ఈ రెండు రాచకొండ పోలీసు ఈ పరిధిలో వచ్చేటటువంటి పరిధి అన్ని కూడా దాన్ని కూడా బహిష్కరించడం జరిగింది. అయితే గవర్నర్ గారిని మేము కోరిన తర్వాత కూడా ఈ యొక్క చర్య ప్రభుత్వం తీసుకుంది కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలవాలనేటువంటి నిర్ణయం ఈరోజు తీసుకోవడం జరిగింది. 12 గంటలకు అసెంబ్లీ వద్ద నుంచి ప్రగతి భవన్కి మా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము సమయం కూడా మేము కావాలని చెప్పడం జరిగింది. మాకు ఎటువంటి ఒక సమాచారం రాలేదు కాబట్టి మేము ప్రజాప్రతినిధులు కాబట్టి మేము వెంటనే అక్కడికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయితే పొద్దున్న నుంచి కూడా మేము బయటికి రాకుండా పోలీసు బందోబస్తు, గృహ నిర్బంధం చేయడం జరిగింది. అయితే ఇప్పుడే మా ఎమ్మెల్యేలందరూ కూడా వారి వారి స్థానాల నుంచి ప్రగతి భవన్కు బయలుదేరేటువంటి ఒక స్థానాలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మేము పోతూ ఉన్నాం. మేము కోరేది ఒకటే, ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రంలో ఒక ఈ ఉద్యమం చేసిన తర్వాత ఈ రాష్ట్రం వచ్చింది. మరి ఉద్యమం సమయంలో మనందరం కూడా మన ఒక ప్రజాస్వామ్య అధికారాన్ని మనం ఉపయోగించుకున్నాం. ఈరోజు కూడా ఒక వ్యక్తి తన ఒక మతాన్ని, తన సంస్కృతిని, తన దేశాన్ని కోసం ఒక పాటుపడినటువంటి ఒక వ్యక్తి ఆ స్వామి పరిపూర్ణానంద గారిని మీరు యాంటీ సోషల్గా మార్చి